హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 136 ఎపిసోడ్. ప్రియా మొహంలో కనిపిస్తున్న గ్లోని చూడగానే మ్యాటర్ అర్థమయ్యి సన్నగా నవ్వుకుంటూనే పైకి ఏమీ ఎరగనట్టు, ఏంటి ఇద్దరు కట్టకట్టుకుని వచ్చారు, మళ్ళీ కీచులాడుకున్నారా అంది మిథున. మా సంగతి తర్వాత, నువ్వేంటి అప్పుడే ఆఫీస్కి వచ్చావు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా అని సీరియస్గా అడిగాడు వినీల్. అబ్బా, ఇంట్లో బోర్ కొడుతోంది బాబు. నేనేమి వర్క్ చేయటం లేదు, జస్ట్ అలా కూర్చున్నా అంతే. ఏం వసు అంటే ఉన్నారు కదా? లేరు కదా, తన బ్రాంచ్కి తను వెళ్ళిపోయారు అని ఈకిలించింది. ఇంటిల్లిపాది సంపాదించి ఏం చేసుకుంటారేంటి అంటూ వెక్కిరించాడు. నీలాంటి వాడికి వడ్డీకి ఇస్తాం, ధర్మ వడ్డీనే, నూటికి జస్ట్ 10 రూపీస్ అంతే అంటూ వచ్చాడు జై. అరే, బాగా చీప్ అయితే. అంత తక్కువ వడ్డీకి ఇస్తూ ఇంత ఉదారతని చాటుకుంటున్నా నిన్ను ఎలా పొగడాలో అర్థం కావటం లేదు మహానుభావా అని వంకరగా అన్నాడు వినీల్. పాలాభిషేకాలు గట్రా ఏం ప్లాన్ చేయకు, నాకు అలాంటివి పెద్దగా నచ్చవు అని అంతకంటే వంకరగా అన్నాడు జై. అబ్బో, అభిషేకం అంట, విన్నావా మిథు? మీ వారిలోకి నన్ను లాక్కండి నాయనా. ఏంటే మౌనం, మాట్లాడవా అంటూ ప్రియాని రెట్టించింది. చిన్నగా నవ్వింది ప్రియ. నీ ఫ్రెండ్ సిగ్గుపడుతుందే, కనిపించడం లేదు మొద్దు. ఏంటి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారా, కలిసి వచ్చారు అన్నాడు జై. అవును మిథు, 2 డేస్లో ప్రియా పేరెంట్స్తో డాడీ మాట్లాడతారంట. ఆర్ యూ హ్యాపీ అని లైట్ స్మైల్తో అన్నాడు వినీల్. నీ సంతోషమే నా సంతోషం వినీల్. ఇప్పటికైనా సరైన డెసిషన్ తీసుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంది మిథున. థ్యాంక్స్ రా అని కుళ్ళుకుంటున్నాడు మీ ఆయన అని జైన్ చూసి వెక్కిరించాడు. అబ్బో, నేను అత్తమొహాన్ని చూసే కుళ్ళుకోవాలి మరి అంటూ పెదవి విరుస్తూనే, ఎనీవే నా శుభాకాంక్షలు కూడా అందుకో అని వినీల్ని హక్ చేసుకుని, నా పెళ్ళాం మీద లవ్ అనే ఫీలింగ్ చంపేశావా అని గుసగుసగా అడిగాడు జై. అది ఈ జన్మలో జరగదు, నువ్వేం ఫీల్ అవ్వకు బ్రదర్ అని థ్యాంక్స్ అంటూ నవ్వాడు. హగ్ నుండి రిలీజ్ ఇచ్చి పళ్ళు పటపటా నూరాడు జై. నొసలెగరేసి, మీ వారు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు మిదు అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు వినీల్. అవునవును, నీలాంటి ప్యూరిటీ ఉన్న పర్సన్ నా వైఫ్కి బెస్ట్ బడ్డీ అయ్యాడంటే హ్యాపీనే కదా మరి అని మంటగా అన్నాడు జై. మొదలు పెట్టారా మీ పిల్లి ఎలక వార్ అని చిరు కోపంగా చూసింది మిథున. ప్రియమైన శత్రువు కదా, ఆ మాత్రం వార్ కామన్ గాని, పదండి మీకు ట్రీట్ ఇస్తా అన్నాడు వినీల్. నేను రాను, నాకు వర్క్ ఉంది అని మువ్వారింపుగా అన్నాడు జై. ఇట్స్ ఓకే, నువ్వు వర్క్ చూసుకో, మిథున్ని తీసుకెళ్తాం, కమ్ బేబీ అంటూ లేచాడు వినీల్. వీడు ఇంటి మొగుడికి తక్కువ, రంకు మొగుడికి ఎక్కువలా ఉన్నాడు అని ఇన్నర్లోనే గింజుకుంటూ పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ, మీ మధ్యలో పానకంలో పుడకలా అదెందుకు, ఎంజాయ్ యువర్స్ అని నొక్కి చెప్పాడు జై. మాకు అలాంటిది ఏమీ ఉండదు, మేము ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం. పుడకలు గట్రా అనుకోవటం నీ నైజం, నాది కాదు, పదండి అన్నాడు వినీల్. కయ్యానికి కాళ్ళు దూతావే నువ్వు అని గుర్రుగా చూసింది మిథున. మీ ఆయన దూవటం లేదా కాలు, అవకాశం వస్తే కుమ్మేయాలన్నంత కసి ఉంది, కాదని చెప్పమను అంటూ రెచ్చగొట్టాడు. అలాంటి టైం వస్తుందంటావా అని ఆసక్తిగా అడిగాడు జై. చూడు చూడు మొహం ఎలా వెలిగిపోతుందో అని అలకగా అన్నాడు వినీల్. జై, ఏంటిది, తనని ఎందుకు కవ్విస్తావు అని కసురుకుంది. అమూల్ బేబీలా ఫేస్ చూడు ఎంత క్యూట్గా పెట్టాడో, కాస్త మెచ్యూరిటీ పెంచుకో, లేకపోతే ఈ డెవిల్ ఆడేసుకుంటుంది నిన్ను అని ప్రియ నెత్తి మీద మొట్టాడు. నువ్వు ఆడుకుంటావనే సైలెంట్గా ఉన్నా, అయినా బలి అయిపోయాను. నీ నుండి తగులు పెట్టే నారదుడు కూడా తప్పించుకోలేడు అంటూ నవ్వింది ప్రియ. ఊరుకోవే, మా ఆయనకు తెగ దిష్టి పెట్టేస్తున్నారు ఇద్దరూ కలిసి అంటూ నవ్వి, పదండి సెలబ్రేషన్ చేసుకుందాం, ఇలాంటి హ్యాపీ టైం మళ్ళీ వస్తుందో లేదో అంది మిథున. అదేంటి, ఎందుకు రాదు, వీకెండ్ అంతా మందే, ఇంక పద అని బెట్టు చేసింది చాలు, పదవోయ్ అంటూ జై చేయి పట్టుకున్నాడు వినీల్. పద, తెగ ఉబలాట పడుతున్నావు, నీ సరదా తీర్చేస్తా కన్నింగా నవ్వాడు జై. నేను గోల్డ్ షాప్కు తీసుకెళ్ళటం లేదు బంగారం, ఓన్లీ లంచ్ కోసం రెస్టారెంట్కి తీసుకెళ్తున్నా అంటూ వెక్కిరించాడు వినీల్. అంత ధీమాగా చెప్పకు వినీల్, అడ్డంగా ఇరికించేస్తాడు చూసుకో అంటూ నవ్వింది మిథున. అది నిజమే, నా వాలెట్, ఫోన్ అన్నీ ఉన్నాయి కదా అని చూసుకున్నాడు వినీల్. ఇదే భయం మెయింటైన్ చేయి, బాగుపడతావు అంటూ నవ్వి లిఫ్ట్లోకి వెళ్లారు. కిందకి వచ్చి జై కారులో నలుగురు బయలుదేరారు. మార్నింగ్ జైతో పాటు మిథున్ కూడా బయటికి రావటం చూసిన సాతాన్ వెనకే ఫాలో చేసుకుంటూ వచ్చాడు. వీడికి మరో పని పాట లేదనుకుంటా, హచ్కుక్లా తయారైపోయాడు. వాడు అరేంజ్ చేసిన స్పై ఆఫీస్ బయటే ఉన్నాడు. జై కారు బయటికి రావటం చూసి సాతాన్కి కాల్ చేస్తూనే బైక్ స్టార్ట్ చేసుకుని వెనకే ఫాలో అయ్యాడు. డ్రైవ్ చేస్తూ వినీల్తో బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు జై. వెనక ఉన్న లేడీస్ వాళ్ళ మాట మంతిలో ఉన్నారు.
వినీల్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటూనే కారు ఒక కాస్ట్లీ రెస్టారెంట్ దగ్గర ఆపాడు జై. మీరు పదండి, నేను వస్తాను అన్నాడు జై. నువ్వెక్కడికి అని మిథున అడుగుతుంటే వియర్డ్ లుక్ ఒకటి పాస్ చేశాడు. ఎందుకంత కోపం, మాట అడిగినా తప్పేనా అని మొహం ముడిచి పదవే అంటూ ప్రియా చేతిని పట్టుకుంది. నేనుండనా జై అని మెల్లగా అడిగాడు వినీల్. వద్దు, వాళ్ళతో వెళ్ళు అనగానే సరే త్వరగా వచ్చే అంటూ వెళ్ళాడు వినీల్. బైకిస్ట్ కాస్త దూరంలో ఆగి వీళ్ల వైపే చూస్తున్నాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి రయ్యిన ముందుకు దూకించాడు జై. కారు సడన్ గా స్టార్ట్ అయ్యి ముందుకు దూసుకురావటం చూసి స్పై పర్సన్ టెన్షన్ పడుతూనే బైక్ స్టార్ట్ చేశాడు. అంది వచ్చిన అవకాశాన్ని చాలా వేగంగా క్యాచ్ చేసి బైకును నిమిషాల వ్యవధిలోనే చేరటమే కాదు, కారుతో డాష్ ఇచ్చాడు జై. బైక్తో సహా సైడ్కి పడ్డాడు వాడు. గట్టిగా గుద్దితే పరలోకానికి పలాయనం అవునేమో, జస్ట్ టచ్ చేయటంతో బాగానే ఉన్నాడు. కార్ డోర్ తీసుకుని దిగి క్రోధంతో కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూనే ముందుకు వంగి వాడి షర్ట్ కాలర్ పుచ్చుకొని పైకి లేపాడు. మొహం మీద గట్టిగా పంచిచ్చాడు జై. ముక్కు మూతి పచ్చడయి ఒక పంచి పడగానే వాడి చేతిని మూతి మీద పెట్టుకుని గగ్గోలు పెట్టాడు. మా వెనక ఎందుకు ఫాలో చేస్తున్నావు అని కోపంగా అడుగుతూనే మళ్ళీ చేతిని లేపాడు జై. కొట్టకండి సార్, ఎవరో పర్సన్ నాకు మనీ ఇచ్చి మిమ్మల్ని స్పై చేయమన్నాడు అని చెప్పాడు వాడు. ఎత్తిన చేతిని వృధా పోనివ్వకుండా పొట్టలో బలమైన కిక్కిచ్చాడు జై. పేగులన్నీ నుజ్జు నుజ్జయి పొట్ట పట్టుకుని నేల మీద కూలబడ్డాడు వాడు. ఎవరు చెప్పారా అంటూ అరిచాడు. నోటి వెంట సొంగలు కార్చేస్తూ ఎవరో తెలియదు సార్, ఆన్లైన్ ద్వారా పని అప్పగించాడు అంటూ సైడ్కి పడిపోయాడు వాడు. వాడిని షూ కాల్తో కసి తీరా తన్ని వాడి పాకెట్ నుండి మొబైల్ తీసుకున్నాడు జై. రోడ్డుకి అటువైపు కారు నుండి అంతా చూస్తున్న సాతాన్ పెదవుల మీద సాడిస్టిక్ స్మైల్ విరిసింది. స్పై పర్సన్ చేసే నెంబర్ని ఆఫ్ చేశాడు. కింద పడిన వాడి తంబుతో ఫోన్ అన్లాక్ చేసి పైన ఉన్న నెంబర్కి కాల్ చేశాడు జై. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని చిలకలా పలికింది వాయిస్ కాల్. అసహనంగా కాల్ని రోడ్డుకేసి బాదుతూ, నెంబర్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కావచ్చురా, బట్ నువ్వు నాకు అతి దగ్గరగా ఉన్నావని తెలుసు. ఎన్నాళ్ళు దాక్కుంటావో నేను చూస్తా అని కార్ డోర్ తీసుకుని ఎక్కి స్టార్ట్ చేశాడు జై. సాతాన్ కూడా కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు. జై కార్ రెస్టారెంట్ దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. యమా సీరియస్గా ఉన్న జై ఫేస్ని చూసి ఏంటలా ఉన్నావు, ఏం జరిగింది అని టెన్షన్గా అడిగింది మిథున. మొహం మీద నవ్వు పులుపుని నథింగ్ అని ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతూనే చైర్లో కూర్చున్నాడు. నువ్వేం తింటావో అని ఇంకా ఇవ్వలేదు, చెప్పండి ఏం కావాలి అంటూ మెనూ కార్డు ఇస్తున్నాడు చూస్తున్నాడు వినీల్. స్పైసీగా ఉండే నాన్ వెజ్ ఏమీ వద్దు, వెజ్ చాలు అన్నాడు. నువ్వు తిను, ఆకులు మేమైతే తినం అని అలకగా అంది మిథున. కళ్ళు చిన్నగా చేసి చూశాడు జై. నువ్వెలా చూసినా తగ్గను అంటూ మూతి మూర ముందుకు తెచ్చి ముడిచింది. ఈ ఎక్స్ట్రాలు మానుకుంటే బాగుపడతావు అని మష్రూమ్ బిర్యానీ, కాజు పన్నీర్ కర్రీ, పుల్కా పెట్టు చాలు. ఆహా, నాకు ప్రాన్స్ బిర్యానీ కావాలి అంటూ పేచీ పెట్టింది. రాక్షసి అంటూ పళ్ళు నూరాడు. తిడితే స్ట్రీట్ ఫుడ్ తింటా అని తర్జని చూపించి మరీ బెదిరించింది. వాళ్ళిద్దరి కీచులాట్లు చక్కగా బుగ్గను చేపెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది ప్రియ. దిష్టి పెట్టకే అంటూ మూతి బిగించింది. 1 కేజీ బంగారంతో మీ ఆయనకి దిష్టి మా మొహాన పడేయి, మేము చాలా పేదోళ్ళం, ఏదో మీ పేరు చెప్పుకుని బతుకుతాము అని టీజింగ్గా అన్నాడు వినీల్. కేజీ చాలా, బాగా తక్కువేమో ఆలోచించు అని ఐబ్రో అప్ చేశాడు జై. పోనీలే పాపం అని పెడితే నీ మొగుడితో సమంగా పెట్టు అంటావేంటి, ఏదో అలా అడ్జస్ట్ అవుతామంతే అని పెదవి విరిచాడు వినీల్. నీకు కూసంత గోరోజనం ఎక్కువ అనుకుంటా, అంతా దిగుతుంది, కంగారు పడక బిడ్డా అని మూతి అదో రకంగా తిప్పి బేరన్ని పిలిచి తనే ఆర్డర్ ఇచ్చాడు జై. ముందుకు వెళ్ళిపోయిన వాడు కాస్త కారు రివర్స్ చేసుకుని బ్యాక్కి వచ్చి జై కారు ఎక్కడ ఉందో చూసుకుంటూ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఆగి కొన్ని క్షణాలు ఆలోచించాడు సాతాన్. కారు ముందుకు పోనిచ్చి పక్కనే ఉన్న మాల్ దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. గిఫ్ట్ సెక్షన్ వెళ్ళి అటు ఇటు తిరిగి ఒక ఐడియల్ తనని బాగా ఆకర్షించడంతో అది తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వచ్చి ప్యాక్ చేయమని చెప్పాడు. ఓకే సార్ అని అందమైన కలర్ పేపర్తో ప్యాక్ చేసి స్టిక్కర్ అంటిస్తూనే నేమ్ ప్లీజ్ అంది సేల్స్ గర్ల్. మిస్ మిథున అని చెప్పాడు. ఓకే సార్ అని మిస్ మిథున అని రాసిచ్చింది. థ్యాంక్ యూ అని పొలైట్గానే చెప్పి కవర్ తీసుకుని బయటకు వచ్చి వాక్ చేసుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళాడు సాతాన్. ఫ్యామిలీ క్యాబిన్ పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. బేరర్ రాగానే సూప్ ఆర్డర్ ఇచ్చి ఒక చెవి జై వాళ్ల మీదకు వేశాడు. మిథున గలగలా నవ్వులు, జై కసరటం, వినీల్ పంచ్ డైలాగ్స్ అన్నీ వింటూనే హాట్ మటన్ సూప్ సిప్ చేస్తున్నాడు. జై ఆనందం గొంతులో పలకటం తనకే మాత్రం గిట్టడం లేదు. మిథున ముద్దు మాటలు వింటూ మనసంతా హాయి గొలిపేలా ఉండటంతో వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. తినేది పిట్టలా ఎంత తిండి, ఇది చేసే హంగామా మాత్రం మామూలుగా ఉండదు కదా అని ముద్దుగా కసురుకున్నాడు జై.
బాబు భాస్కర, ఎంత తిన్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత బలంగా ఉన్నామనేదే కావాలి. చూడు నా మజిల్స్ అంటూ చేతిని బిగించింది మిథున. కళ్ళు చిన్నగా చేసి చూస్తూ, నీ మంకీ విన్యాసాలు చూసి ఆనందపడేది ఇదిగో ఈ సార్. ఈయనకి చూపించు నీ మిట్ట తెలివితేటలు. నా ప్రాణాలకు భలే దొరికేర్రా అంటూ, అవును ప్రియా, పిచ్చోళ్ళని తెలిసి వీళ్ళకి ఎలా కలెక్ట్ అయ్యామంటాం మనం అన్నాడు జై. డెస్టినీ జై, దాన్ని మార్చేదమ్మో విధాతకు కూడా లేదు. మనం ఎంత చెప్పు అని సాడ్ ఫేస్ పెట్టి పెదవి విరిచింది ప్రియ. నోరు ముయ్యవే నత్తమొహం దానా, నీ మొహాల్ని మిర్రర్లో చూసుకోండి, అది కూడా చీకొడుతుంది. ఏ జన్మలోనో బంగారు పుష్పాలతో పూజ చేసుకున్నారు, అందుకే మాలాంటి యూనిక్ పీసులు మీ లైఫ్లోకి వచ్చారు. ఏం బేబీ, అంతే కదా అంటూ నవ్వాడు వినీల్. అబ్బో, నేటి ట్రెండింగ్ న్యూస్ ఇదే మరి. ఈ మందబుద్ధులకు మాలాంటి ఇంటెలిజెంట్ దొరికారని సంతోషించండి అంటూ, అయిందా, స్టార్ట్ అవుదామా అన్నాడు జై. ఇంకో అరగంట ఉంటే రెస్టారెంట్ వాళ్ళు తరిమేస్తారేమో, పదండి పోదాం అని నవ్వింది. నీకోసం మీ ఆయన అవసరమైతే రెస్టారెంట్నే కొని పడేస్తాడు మిదు, నువ్వేం ఫికర్ కాకు అంటూ వెక్కిరించాడు వినీల్. బాబు, మా పెరట్లో డబ్బుల చెట్లు లేవు నాన్న, నీ ఫ్రెండ్ కోసం రెస్టారెంట్, విశాఖ బీచ్లు కొనటానికి అంటూ ఎద్దేవా చేశాడు జై. మీ ఆయనకు నీ మీద అస్సలు ప్రేమ లేదు మిదు, అదే నేనైతేనా అని ఏదో అనేలోపే హుసేన్ సాగర్కి దీని పేరు పెడదు కదా అంటూ మంటగా అన్నాడు జై. నువ్వు భలే చొప్పు నాతో తెలుసా అంటూ కరిచాడు. అయినో, తెలియనివేవైనా ఉంటే చెప్పు అని బలుపు ప్రదర్శించి క్యాబిన్ బయటికి రాగానే లుక్కు నడక రెండూ చేంజ్ చేశాడు జై. అపరిచితుడి వేరియేషన్స్ అన్నీ మీ ఆయన దగ్గర ఉన్నాయే మిదు అని సన్నగా గొడికాడు వినీల్. నువ్వు వాళ్ళ మధ్య పుల్లలు పెట్టకు అంటూ కసురుకుంది ప్రియ. ఐ బ్లింక్ చేస్తూ నవ్వాడు వినీల్. సార్ 1 మినిట్ అని మేనేజర్ పిలిచాడు. వెళ్లేవాళ్ళు ఆగి వాట్ అని కరుకుగా అన్నాడు జై. మీకు ఒక గిఫ్ట్ పార్సిల్ ఉంది అందుకే అంటూ నసిగాడు. ఏం గిఫ్ట్, మాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చేయండి అని కమ్ అంటూ ముందుకు అడుగు వేశాడు జై. మిస్ మిథున అంటే మీరే కదా మ్యామ్, మీకు బాగా కావాల్సిన పర్సన్ అంట, పదే పదే రిక్వెస్ట్ చేసి మరీ చెప్పాడు, మీకు నచ్చకపోతే బయట ఎవరికైనా ఇచ్చేయండి, కస్టమర్స్ ఫీలింగ్స్ గౌరవించడం మా ధర్మం అని వినయంగా చెప్పాడు మేనేజర్. జై, గిఫ్ట్ కోసం ఇంత ఆర్గ్యూ ఎందుకు చెప్పు అని, ఏది ఇవ్వండి అన్నాడు వినీల్. బేరర్ వచ్చి గిఫ్ట్ మేనేజర్కి ఇవ్వగానే తీసుకోండి మ్యామ్ అని మిథున్ చేతికి అందించాడు. లైట్ స్మైల్తో తీసుకొని థ్యాంక్ యూ అని పదండి అంది. పద అంటూ బయటకు వెళ్లారు. పైన ఫ్లోర్లో గ్రిల్ పట్టుకుని గబ్బిలంలా వెళుతున్న వాళ్ళ వైపు చూస్తున్నాడు సాతాన్. డోర్ దాటుతూ సడన్ గా వెనక్కి తిరిగి చూశాడు జై. అది ముందే ఎక్స్పెక్ట్ చేసినట్లు పిల్లర్ చాటుకు హైడ్ అయ్యాడు వాడు. మెడ మీద రుద్దుకుంటూనే వెళ్లారు. ఆఫీస్కు వచ్చాక బాయ్ చెప్పి వినీల్ ప్రియ వెళ్ళిపోయారు. టేబుల్ మీద గిఫ్ట్ వైపు బుగ్గని చేతిని పెట్టుకుని డీప్గా చూస్తోంది మిథున. మా బేబీకి సూపర్ ఫ్యాన్స్ చూడు ఎంతమంది ఉన్నారో, గిఫ్ట్ ఇచ్చారు. నీ మొహానికి ఎప్పుడైనా ఒక గిఫ్ట్ అయినా వచ్చిందా, ఇచ్చావా అంటూ వెక్కిరించాడు సోల్గాడు. ఏడ్చావులే, సూపర్ ఫ్యానా సింగినాదమా, ఏదో కలరింగ్ అంతే, దానికే నువ్వు రొమ్ములు విరుచుకుంటూ ఎదవశాఖలు దొబ్బకే అని అరిచి, ఏ మంకీ పిల్ల, ఏంటే దాన్ని బాంబును చూసినట్టు చూస్తున్నావు అన్నాడు జై. బాబోయ్ జై, ఇది నిజంగా బాంబు అయితే ఓ గాడ్, అర్జెంటుగా బయటపడే అంటూ కంగారుగా అంది మిథున. తల మీద బొట్టి, క్రేజీ గర్ల్, రెస్టారెంట్ బయటకు వచ్చేటప్పుడు సెక్యూరిటీ అలారం ఉంది గమనించలేదా, బాంబుని అంత ధైర్యంగా ఇచ్చేవాడెవడే, అంతే అంటావా, ఏమో మనకి ఎనిమీలు ఎక్కువైపోయారు, ఏ దొంగ సచ్చిన దానికి దోల ఎక్కువై గోక్కుందో అని భయంగా అంటూనే మూతి 30 వంకర్లు తిప్పింది. నిజమే బేబీ చెప్పింది, ఎవరికైనా దోలెక్కిందేమో, ఎందుకొచ్చిన సంతా, బయటపడే, నా ముందు నేనే పుష్పగుచ్చాలు ఉంచుకొని ఏడవలేను బాబు అంటూ మొక్కు చీదాడు ఇన్నర్గాడు. వెటకారాలు ఆపకపోతే నిన్ను చంపి నేను పెడతా పెద్ద ఫ్లవర్ బొకే అని, ఓపెన్ చేయవే, ఎందుకా బెదురు అంటూ నవ్వాడు. ఆహా, నేను ఓపెన్ చేయను బాబు, దాన్ని చూస్తుంటేనే నాకు ఏదోలా ఉంది. సరే పక్కన పడేస్తే అందులో ఏముందో ఎలా తెలుస్తుంది జై అంటూ అమాయకంగా మొహం పెట్టింది. నీ బాధ ఏంటే అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. అంటూ పెదవులు చెంపల వరకు సాగేసింది. స్టూపిడ్ అని పైన రేపర్ లాగి పడేసి, మిస్ మిథునంట, నా కొడుక్కి కోసి కారం కోరాలి అంటూ బాక్స్ ఓపెన్ చేసి మిథున ముందు పెట్టాడు జై. అది చూడగానే కెవ్వు నరిచి చేత్తో నెట్టేసింది మిథున. ఇంతకీ గిఫ్ట్లో ఏముందంటారో ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.